ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ల సినిమాల దర్శకులుగా శంకర్ రాజమౌళికు పేర్లున్నాయి. తాజా టాలీవుడ్ ప్రొడ్యూసర్లలో పొట్లూరి వరప్రసాద్ కూడా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగా పేరొస్తుంది. అయితే అవసరానికి మించి ఖర్చు పెడుతున్నారనే వాదన మరో పక్కన ఉన్నా డబ్బులు పెట్టే విషయంలో పీవీపీ స్టైలే అంతా అని అభినందించే వారు ఉన్నారు. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా వార్నకు దాదాపుగా 60 కోట్లు పెట్టిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఇక అనుష్క సైజ్ 0 సినిమా విషయంలోనూ భారీ ఖర్చు చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో తాజాగా ఊపిరి సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా అధిక బడ్జెట్ పెట్టడం వల్ల అలా మిగిలిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక బ్రహ్మోత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా పీవీపీ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా కాశ్మీర విషయంలోనూ బడ్జెట్ భారీగానే ఉందని తెలుస్తోంది. తన తాజా సినిమా కాశ్మీర బడ్జెట్ విషయంలో ఆయన ఏమాత్రం తగ్గడం లేదట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాశ్మీరకు ఆయన 60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట. అయితే కార్తీకి ఆ స్థాయి మార్కెట్ ఉందా అని కొంతమంది అంటే ఈ సినిమాతో రావచ్చేమో అని ఆశావాదులు అభిమానులు చెబుతున్నారట. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇవాళ కాశ్మీర సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఏమాత్రం సందేహం లేకుండా ఈ పోస్టర్ చూసిన వారికి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. గోకుల్ దర్శకత్వంలో వస్తున్న ఈ కాశ్మీర సినిమాను పీవీపీ సంస్థ 60 కోట్ల బడ్జెట్ పెట్టడానికి పీవీపీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదట. బహుశా మద్రాస్ ఊపిరి వంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీపై ఈ మాత్రం బడ్జెట్ పెట్టడం రిస్క్ కాదనేది బహుశా ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ సినిమాతో పీవీపీ ఖాతాలో మంచి హిట్ సినిమా పడాలని కోరుకుందాం. కాగా భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 3D ఫేస్ స్కానింగ్ 360 డిగ్రీ ఓమ్ని డైరెక్షనల్ కెమెరా టెక్నాలజీతో ఈ సినిమా వస్తుందట. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న కార్తీతో పాటు నయనతార, శ్రీదివ్యలు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 29న విడుదల కానుంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.